ఓకే సార్ చూడండి చూడండి, అభయం సత్వ సంశుద్ధి అంటే ఏంటి? అభయం, భయం లేకుండా ఉండడం. భయపడుతున్నారా మీరు ప్రధానికి? అది చూసుకోండి. రాసుకుంటారా లేకపోతే వద్దా? అందులోపల మీరు 70% అచీవ్ చేసినా దేవుడికి పువ్వు అర్పించండి. 70 కాదు, 51%. మళ్ళా చెప్తున్నా, అందరు ఇంకోండి చక్కగా. 50 కంటే 1% ఎక్కువ ఉన్నా కూడా ఓకే, మీ లోపల ప్రోగ్రెస్ ఉన్నట్టే. దేవుడికి పువ్వు అర్పించి, దేవుడా నన్ను సహాయం చెయ్యి. దేవుడా అంటే ఎవరు? కృష్ణుడు రాముడు అని కాకుండా ప్రకృతి శక్తులు నాకు సహాయం చెయ్యి, నేను చేసేటటువంటి ఈ యజ్ఞానికి నాకు ప్రకృతి శక్తులు తోడ్పడుగాక. ఓకే. సత్వ సంశుద్ధి అంటే ఏంటంటే చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి అని రాసుకోండి. చిత్తశుద్ధి అని రాసుకోండి. చిత్తశుద్ధి అంటే కొద్దిగా చెత్తను బయటపడేశారు. చిత్తశుద్ధి అంటే చెత్తను బయటపడేయడం. మనస్సుని, చిత్తం అంటే చెత్త. మనం చిత్తం అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ యూనిట్ చెత్తది క్లీన్ అయిందా లేదా? ఎవరైనా డౌట్ ఉంటే అడుగుతుండండి. 10 నిమిషాల్లో క్లీన్ చేద్దాం. 9 o'clock తిందాం, లేకపోతే ఏమైనా కంగారు పడకండి. మరి భోజనం ఎక్కువ కష్టపడకండి. ఓకే, ఏం లేదు, అందులో ఉన్న వాళ్ళకి నేను లాగు చేసుకున్నట్టు తెలియదు కదా. నెక్స్ట్ అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానము యోగము వ్యవస్థితి అంటే ఏంటంటే జ్ఞాన మార్గము తెలియాలి, యోగము అంటే కర్మ మార్గము తెలియాలి. యోగము అంటే ఇక్కడ కలయిక ఉపాయము కాదు. జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే కర్మ మార్గము జ్ఞాన మార్గము తెలిసినవాడు. ఉదాహరణకు మనం ఆలయంకి వెళ్ళి దండం పెడతాము, నేను ఈ దేవుడిలో భాగము అని చెప్పి తెలుసుకుంటాం. మళ్ళీ ఒకసారి చెప్తా, ఆలయానికి వెళ్ళి దండం పెడితే నేను దేవుడిని కాదు అని మీనింగ్ కాదు, అక్కడ ఉన్న దేవుడు నాలో కూడా ఉన్నాడని గుర్తించడము. సో ఆలయానికి వెళ్ళడం కర్మయోగం, నాలో అదే దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానయోగం. జ్ఞానము యోగము, ఇక్కడ జ్ఞాన యోగ కాదు, అది జ్ఞానము యోగము రెండు వేరు. ఓకే, వ్యవస్థితి. నెక్స్ట్ ఏది శ్లోకం చదవండి. దానం దమశ్చ. దానం స్ట్రైట్ ఫార్వర్డ్. దానం అంటే ఏంది? మీరు దానం ఎప్పుడో 1950s దానం ఇచ్చింది పెట్టుకోకండి. మనస్ఫూర్తిగా అవతల వాడి కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టగలమా మనం? సాత్విక దానం. అవతల వాడి కోసం మనం సంతోషంగా పెట్టగలమా దానం? దమశ్చ. దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఎంత కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు మీ ఇంద్రియాలను? చక్కటి నిగ్రహం. దానం దమశ్చ. యజ్ఞశ్చ. యజ్ఞము అంటే పూజ. మనం చెప్పుకున్నాం కదా పంచమహాయజ్ఞాలు, అవి రాసుకోండి. పంచమహాయజ్ఞాలు. మహేందర్ పెన్ పనిచేస్తుందా? ఇవనా? దానం దమశ్చ యజ్ఞశ్చ. పంచమహాయజ్ఞాలను ఎలా చేస్తున్నాం? ఏంటి పంచమహాయజ్ఞాలు అంటే? దేవతల యజ్ఞాలు, పితృయజ్ఞాలు, మనుషులను మంచిగా చూసుకోవడము, భూతాలను మంచిగా చూసుకోవడం ఇవి. నెక్స్ట్ దానం దమశ్చ యజ్ఞశ్చ. స్వాధ్యాయం వేసి పెట్టండి. అందరూ స్వాధ్యాయం వేసి పెట్టండి. స్వాధ్యాయం అంటే ఈ ప్రవచనాలు వినడము, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి స్వాధ్యాయం. అందరూ దేవుడి దగ్గర చేసి మాకు 70% మమ్మల్ని కరుణించావు, ఇంకొక 30% మాకు శక్తిని ఇవ్వు. తపస్సు ఆర్జవం. తపస్సు అంటే ప్యాషన్, నేర్చుకోవాలనేటువంటి కోరిక, తపన. తపస్సు అంటే తపన. ఆర్జవం అంటే ఏంటి? రుజుమార్గం, స్ట్రైట్ ఫార్వర్డ్ రూట్ లోపల వెళ్ళడం. ఆర్జవ అంతేనా? అంతే. ఓకే. నెక్స్ట్ అహింస. అహింస మీకు తెలిసింది, రాసుకోండి. అహింస సత్యం. అహింస సత్యం. సత్యం అంటే ఏంటి? ఎప్పుడు కూడా హితము ప్రియము కలిగి, ప్రియంగా హితంగా ఉండేదాన్ని సత్యం అంటాం. అక్రోధము. క్రోధము లేకుండా ఉండడం అంటే నీకు చెడు చేసిన వాడి మీద కూడా నీకు క్రోధం ఉండకపోవడం. కొద్దిగా కష్టము, కానీ ఇది రాసుకోండి. క్రోధం లేకుండా ఉండడం. అక్రోధము అని రాసుకోండి. అక్రోధము. నెక్స్ట్ త్యాగము. అహింస సత్యం అక్రోధం శాంతిరపైషుణం. అంటే అక్కడ రాలేదు, త్యాగ రావచ్చా మనం? త్యాగ అంటే
ఇల్లు వదలారు. నన్ను అంటారు మహేంద్ర గారు మీరు వదలరు, వాళ్ళు వదులుతున్నారా? అందుకే వాళ్ళని అటాక్ చేయాలి, ఎప్పుడు అటాక్ చేయాలి వాళ్ళని. త్యాగము అంటే ఏంటంటే కర్మఫల త్యాగం అని రాసుకోండి. త్యాగము అంటే వేరే త్యాగం కాదు, కర్మఫల త్యాగం అని రాసుకోండి. ఈ లిస్టుని ఇవాళ తయారు చేసి రెడీ పెట్టుకోండి. రేపు పావు గంట సేపు అయినట్టే పేపర్ మీద రాసుకోండి. మంచి మంచివి రాసుకుంటాం కదా, ఇందులో టిక్కు కొట్టుకున్నవి ఇవన్నీ మంచి క్వాలిటీస్. అవన్నీ పువ్వులు దేవుడి దగ్గర పెట్టండి. అన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు ఒక్కొక్క పువ్వు పెట్టినా చాలు. మళ్ళీ ఒక్కొక్క హాలు పెట్టారంటే పక్కోడికి పువ్వులు ఉండవు. వాళ్ళు నిజంగా మంచి లక్షణాలు ఉన్నా వాళ్ళు దేవుడి దగ్గర పువ్వులు పెట్టడం అనుకున్నారు. చిట్టి అరే రామా, పదే మంచి లక్షణానికి ఒక పువ్వు కాదు. మంచి లక్షణాలు ప్రతి మంచి లక్షణానికి ఒక పువ్వు కొనుక్కోవడం తనకు కావాలంటే, కానీ మంచి లక్షణానికి పువ్వు సమర్పించాల్సిందే. ఇప్పుడు మనకి ఇక్కడ 25 మంది ఉన్నారు. 25 మందికి 10 మంచి 20 మంచి లక్షణాలు ఉన్నాయి అనుకో, 450 పువ్వులు సమర్పిద్దాం. అంతేగాని ఎందుకు మనకు మీరు అనొచ్చు, సార్ ఇట్లా 20 లక్షలు అట్లా లేవు సార్ మా దగ్గర 1 2 50 పువ్వులు తెప్పించాలి సార్ అవునా సార్, బెస్ట్ సార్, ఎక్కువ టైం కూడా పట్టదు, సో అది ఫాల్తుగా చేసేద్దాం సార్, అయిపోతుంది, ఒక పని అయిపోతుంది అట్లా అనద్దు. శాంతి అంటే ప్రశాంతత, శమము. అపైషణం అంటే ఎవరిని బ్లేమ్ చేయకుండా వదిలే చెప్తాం కదా, దాన్ని అపైషణం అంటారు. అపైషణం శాంతి శమం. శాంతి అంటే ప్రశాంతత, అపైషణం అంటే ఎవరిని నిందించకుండా ఉండడం. అది మీరు వినకూడదు. నిందకు దూరంగా ఉండాలి. కాకపోతే మన మీద నింద వస్తే నింద లేనిదే బొందబోదు. ఏ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తను చచ్చిపోయే లోపల బొంద అంటే చనిపోవడం. నింద రాకుండా ఉండని వ్యక్తి ఉండడు ఈ ప్రపంచంలో. నన్ను భలే చెప్పిస్తున్నాను, నాతో భలే చెప్పిస్తున్నాను. వీలే అంటే మామూలుగా ప్రాణ స్నేహితుల వాళ్ళైతే అడగండి, మిగతా వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరిని మనం మార్చలేము. ఓకే, ఎవరిని మార్చలేము. మనం మారాలంటే మనమే మారుతాం, అంతేగాని ఎవ్వరు మారారు. ఎవరిని మార్చడానికి ప్రయత్నం చేయకండి, ఎవరికి సలహాలు ఇవ్వకండి. కృష్ణుడు ఏమన్నాడు, నిన్ను వచ్చి ఎవరైనా అడిగితే అప్పుడు సలహా ఇవ్వండి, నీ శిష్యుని నీకు మొర్రో అని కాలు పట్టుకుంటే చెయ్యండి అని చెప్పాడు ఫస్ట్. నేను ఓకే, మనం ఇప్పటివరకు 5 రోజుల పాటు, రేపటితో 5 రోజుల యజ్ఞం పూర్తవుతుంది మనకు. మొదటి రోజు నాడు ఉపోద్ఘాతం చెప్పుకున్నాం, 2వ రోజు నాడు కర్మయోగం, 3వ రోజు నాడు రాజయోగం, 4వ రోజు ఇవాళ భక్తి యోగం తెలుసుకున్నాం. రేపు జ్ఞానయోగంతో పూర్తి చేస్తాం. జ్ఞానయోగము వీలైనంత సింపుల్గా చెప్తాను, ఎందుకంటే మొత్తం చెప్పడం అసంభవం. కాబట్టి నేను ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్తాను. అందులో 16వ అధ్యాయము 10 నిమిషాలు మరొకసారి చెప్తాను. అపైషునం రాసుకున్నాను. అందరూ అపైషునం దయా. ఒక పని, ఇది ఒకటి నిద్ర కూడా పెడతా, ఇది ఫోటో తీసి గ్రూప్లో పెడతా, మీకు డౌట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. అలా దయా అంటే దయ, నిర్హేతుక కృప. అలోలుప్త్వము అంటే లోలత్వం అంటారు కదా మనము. స్త్రీలోలుడు, డబ్బులోలుడు అంటే వేరే దానికి దాసుడుగా ఉండడం. అలోలుప్త్వం అంటే దేనికి దాసుడుగా ఉండకుండా, అంటే ఇంద్రియాలకు దాసుడుగా ఉండకపోవడం. దయా భూతేషు అంటే భూతాల పైన, అందరిపైన దయ చూపించాలి, నిర్హేతుక కృప చూపించాలి. అలోలుప్త్వం అంటే దేనికి దాసుడుగా, ఎస్పెషల్లీ ఇంద్రియాలకు దాసుడు కానీ, మెయిన్ ఇంద్రియాలకు దాసుడుగా ఉండకపోవడం. అలోలుప్త్వం అంటే నిగ్రహించుకునేవాడు అని చెప్పచ్చు. లోలత్వం అంటే ఏంది, వాడు ధనలోలుడు, వాడు స్త్రీలోలుడు, ధనలోలుడు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా లోలత్వం. అందులో అలోలుప్త్వం అంటే అలాంటివి లేనివాడు. నెక్స్ట్ మార్దవము అంటే మృదుత్వం రాసుకోండి. మార్దవము అనగా మృదుత్వము.
నేను చెప్పినవి రాసుకొని పుస్తకాల్లో చూసుకొని కరెక్ట్ చేయండి. మీకు ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మృదుత్వం మార్గం మృదుత్వం స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ అంటే ఏమున్నది, కష్టం ఏమున్నది? 50 దాటితే పూలు వేయండి. మీకు కొద్దిగా ఉన్నదని డౌట్ వచ్చినప్పుడు పక్కన పెట్టుకోండి. దీనికి ఏమి చిట్టి రాయకండి. ఇవి మేము పెంచుకోవాలని చెప్పి అంటే థ్యాంక్స్ చెప్పాలి. దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పే అవకాశం రాదు మనకు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, వీ షుడ్ బి ట్రూత్ఫుల్ నంబర్ 1 అండ్ వీ షుడ్ ఆల్సో బి థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ గాడ్ హ్యాడ్ గివెన్ సో మెనీ థింగ్స్ ఫ్రీ టు అస్ అండ్ వీఆర్ సపోజ్డ్ టు ప్రే గాడ్, వీఆర్ సపోజ్డ్ టు ఎక్నాలెడ్జ్. కనీసం ఎక్నాలెడ్జ్మెంట్, దేవుడిని గొప్పగా పోవడం కనీసం ఎక్నాలెడ్జ్, యూ ఆర్ సపోజ్డ్ టు ఎక్నాలెడ్జ్. అది మనం చెయ్యాలి. అది మనం చెయ్యం జనరల్లీ. ప్రకృతి శక్తులన్నింటినీ మనం విరివిగా వాడుకుంటున్నాం కానీ వాటికి కృతజ్ఞత చెప్పుకోవడం లేదు. నెక్స్ట్ మార్దవం అయిపోయింది. హ్రీ 2 చుక్కలు, సిగ్గు అంటే ఏంటంటే అయ్యో నేను మంచి పని చేయలేకపోయానే అనే బాధ. అది సిగ్గు అంటే పురుష్ అది కాదు, పురుష్ అది ఉంది కదా, ఏదండి అది మంచి పని చేయలేకపోతున్నాడు సిగ్గు, అంతేగాని అది ఏమున్నది, అది గిల్ట్ ఫీలింగ్. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. మాస్టర్ గారు నేను అబ్బాయిలు నవ్వుతారండి అంటే పల్లెలు చదవమా అంటే ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడాలి పురుష్ బాబోయ్ ఈ నీకు పురుషుల పిచ్చి పోవాలమ్మా మాలేగా. సో అది కాదు, ఆ సిగ్గు కాదు ఇక్కడ. గిల్ట్ ఉండాలి. గిల్ట్ ఫీలింగ్ ఎప్పుడు మనల్ని కొట్టాలి. తప్పు చేశాననే భావన ఎప్పుడు మనలో ఉండాలి. హ్రీహి చాపలం స్ట్రైట్ ఫార్ అచాపలం అంటే చపలత్వం లేకుండా ఉండడం. ఇవన్నీ సంస్కృతం తెలుగు ఒకటే ఇల్లు. ఏం కష్టం, ఒక్క పదమైన కష్టం ఉన్నదా? అపైషణం ఒప్పుకుంటా కష్టం ఉన్నది, మిగతావన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ ఉన్నది. చాపలం అంటే చపలత్వం అంటే స్టెబుల్ గా ఉండకపోవడం. అంటే ఇప్పుడు సార్ ఇక్కడ పాఠాలు చెప్తుంటాడు అంటే కవులు చెప్పుకుంటుంటారు. మొబైల్ అంటే ఆవిడకి అవసరము, మిగతా వాళ్ళందరూ మొబైల్ చూసుకుంటారు, మొబైల్ సౌండ్ చేస్తారు, వాడిని డిస్టర్బ్ చేస్తారు. ఏమక్క ఏమంటున్నారే అంటే ఏముంది ఏదో సార్ చెప్తారు, ఆకలి తినేటట్టు తెలియాల వదిన నుంచి అక్కకు మార్చాము మళ్ళీ. నెక్స్ట్ తేజస్సు అంటే ఏంటంటే డివినిటీ. ఇక్కడ తేజస్సు అంటే వెలుతురు, ముఖంలో వెలుతురు అని కాదు. ముఖంలో వెలుతురు అంటే తెల్లగా ఉన్నారు సార్, మీ ముఖం కర్రగా ఉన్నారు సార్ అట్లా కాదు. తేజస్సు అంటే ఏంటంటే మీరు చదువుకున్న వాడికి చదువుకున్న వాడికి అజ్ఞానికి జ్ఞానికి మధ్య తేడా ఉంటుంది. జ్ఞానిని అందరూ విద్వాన్ సర్వత్రా పూజ చేయొద్దు. జ్ఞానం ఉన్నవాడికి ప్రపంచం అంతా కూడా గుర్తిస్తారు. సో ఆ తేజస్సు వస్తుంది మీకు. ఇప్పుడు మీరు అదే ప్యాంటు అదే షర్టు వేసి ఒక చదువు రావడానికి మంచి ప్యాంటు షర్టు లేకపోయినా ఒక చదువు వచ్చినట్టు చేస్తే మీకు యూ విల్ బి ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. అనుభవంతో, అంటే చదువు అంటే ఇంగ్లీష్ చదువు కాదు నేను అనేది, జనరల్ జ్ఞానం. నెక్స్ట్ క్షమ మీ అందరికీ తెలిసిందే, అందరినీ క్షమించడం. ధైర్యం మీ అందరికీ తెలిసిందే. ధృతి అంటే ధైర్యం, మా పాప పేరు ధైర్యం. తర్వాత ధృతి. శౌచం అంటే బాహ్య అభ్యంతర శుచి. రాసుకోండి. శౌచం అనగా బాహ్య అభ్యంతర శుచి, లోపల బయట శుచి. అద్రోహం ఎవరికి ద్రోహం తలపెట్టకుండా ఉండడం, మోసం చేయకుండా ఉండడం అద్రోహం. అమానిత్వం అంటే నన్ను మానం అంటే ఇది నాకు పూజించాలి, అందరూ నన్ను గౌరవించాలి. రాసుకోండి. నన్ను గౌరవించాలి అనే భావన లేకపోవడం, నన్ను గౌరవించాలి అనే భావన లేకపోవడం అమానిత్వం. నా అతిమానిత, దాని మీద నా అతిమానిత అంటే బాగా మానం ఉండడం. నేను మొన్న చెప్పే కదా వీడికి బహుమానం వచ్చింది, వాడికి మానం వచ్చింది అని చెప్పే కదా, అది అతిమానం అంటే ఇక్కడ ఏంది? నన్ను గౌరవించాలి అనే చాలా మందికి ఉంటుంది ఆ కోరిక. కొంతమంది కేవలం ఆ కోరిక కోసమే, రికగ్నిషన్ కోసం, గుర్తింపు కోసం చేస్తారు. నన్ను అందరూ గౌరవించాలి అనుకోకపోవడం నా అతిమానిత. ఒకసారి అందరూ కామ్ అయిపోండి.
నా అతిమానిత మాట్లాడద్దు. నా అతిమానిత. ఎందుకు మీలో మీరు ఎందుకు మాట్లాడుకుంటారు? ఇక్కడ నేను ఉన్నాను కదా ఒకరిని, నాతో మాట్లాడాడు కదా, నాతో సిగ్గుపడతాడు. పురుష్ పురుష్ ఏమవుతున్నారు? అంటే వీళ్ళందరూ నోరు మూసుకోండి. అది నా అతిమానిత. క్షమ అంటే క్షమించడం, క్షమాగుణం. తప్పు చేసినా ఒప్పు చేసినా బాధ పెట్టినా వదిలేయడం. ఒక్క నిమిషం. క్షమ అంటే ఇది మర్చిపోవడం, క్షమించడం. నెక్స్ట్ ఇంకేముంది? భవంతి సంపదం నా అతిమానిత. నన్ను గౌరవించాలి అనే భావన లేకుండా ఉండాలి. ఇక్కడ ప్రస్తుతానికి నా అతిమానిత, అమానిత్వం లేదు. నా అతిమానిత, నా అతిమానిత. నన్ను ఎవరు గౌరవించాలనే కోరిక లేకుండా ఉండడం. అమానిత్వం అని అదే. అంటే నేను అమానిత్వం అని ఎందుకంటే అమానుషత్వం అనుకుంటారని నేను వదిలేస్తాను. అది అమలం వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు భవంతి సంపద దైవం అంటే ఇవన్నీ కూడా దైవీ సంపద అంటారు. ఇప్పుడు ఇవి ఎన్నైనా చూసుకొని ఈ 26 లక్షణాలని టిక్కు పెట్టుకొని ఆ 26లో ఎన్ని పువ్వులు వేసుకోవచ్చు నేను లెక్కేసుకోండి. ఇన్న రాదు. నెక్స్ట్ చెడ్డ గుణాలు రాసుకోండి. ఇప్పుడు మీకు 3 పేజీలో 4 పేజీలో రాసుకోవాలి. దమ్మము, 50% కాదు 10% ఉన్నా కూడా తగ్గించుకోవాలి. సరే 50%, ఇది కూడా 50% వేసుకోండి. లేదు, మీకు ఒక ఇది ఉంది అనమాట, కన్నీరు ఇది ఉంది. ఏంటంటే 3 శ్లోకాల లోపల దైవీ లక్షణాలు తెలుసుకున్నాం, కానీ ఆసురీ లక్షణాలు ఒకటే శ్లోకం. ఇదే మనము స్టార్టింగ్ లోపల చెప్పుకున్నాం. కౌరవులు పాండవులు సైన్యం గురించి చెప్పుకున్నప్పుడు అదే ఇది. మరి ఎట్లా అక్కడికి ఇక్కడికి ఎట్లా కనెక్షన్ వచ్చిందని కూడా ఇట్లనే కనెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఇది చాలా సింపుల్. 6, 7 లక్షణాలు. మీరు అక్కడ చిట్టి వేసేది తక్కువ ఉంది, ఇక్కడ పువ్వులు వేసేవి ఎక్కువ ఉన్నాయి. అట్లా చెప్పి అందరూ వేసేది కుమ్మరిచ్చేయండి. ఆయన దేవుడు కలిసి అవుతాడు. దేవుడు నాకు విసుగు వస్తుంది. ఏ శ్రీనివాస్ నేను పోతా, ఇడికెళ్ళి పోతా, నేను ఉండా ఇక్కడ ఉండా, నేను పోతా. ఆయన దేవుడు అన్నట్టు నన్ను వచ్చి నా కళ్ళు వచ్చి నీ వల్ల ఇవాళ ఎంత నరకమైంది తెలుసా నాకు. ఓకే, రాసుకోండి. దంభము. దంభము అంటే కుటిలత్వం, చెడు. దంభం అంటే గొప్ప చెప్పుకోవడము, కపటంగా మాట్లాడడం. దంభం కపటంగా మాట్లాడడం అంటే ఏమంటారు? డబ్బా లాంటిది. దర్పం. దర్పం అంటే కొద్దిగా రిజిడ్నెస్ అని రాసుకోండి. రిజిడ్నెస్, మొండి ఉండడం. స్టబ్బన్ అని రాసుకోండి. కరెక్ట్. దర్పం వెలగబెడుతున్నాడు అంటాడు. నెక్స్ట్ అది అభిమానం. అభిమానం అంటే ఏంటంటే బాగా తనను తాను గొప్పగా భావించడాన్ని అభిమానం అంటారు. అభిమానం ఇది చాలా మంది దగ్గర ఉంటుంది. అభిమానం, నేను చాలా గొప్పని అనే భావన ఉంటుంది. సుపీరియారిటీ కాంప్లెక్స్. అజ్ఞానం అందరూ కూడా చిట్టి రాసేయండి, ఎందుకంటే జ్ఞానం రాలేదు కాబట్టి. అభిజాతం. అభిజాతస్య అంటే ఎంతదాకా వచ్చింది రాసుకున్నారా? పారుష్యం. ఇక్కడ మధ్యలో కొన్ని విషయాలు అభిజాతస్థ రాలేదు. నేను మధ్యలో కొన్ని మిస్ అయ్యా. శ్లోకం సరిగ్గా చదవలేదు నేను. 2వ దాంట్లోకి వచ్చేసా. దంభో దర్పో అభిమానశ్చ క్రోధాః. అవును, క్రోధాః రాసుకోండి. క్రోధం అంటే కోపం యొక్క హైయెస్ట్ లెవెల్ని క్రోధం అంటాం. అంటే ఒక్కొక్కసారి పట్టరాని కోపం వస్తుందా మీకు? కోపం వస్తే ఏం కాదు.
అదే మరి నేను చెప్పేది అదే. అంటే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కోపం ఉంటే పర్వాలేదు కానీ క్రోధంలోకి దిగకూడదు. అది క్రోధంలోకి దిగకుండా జాగ్రత్త పడండి. పారుష్యం, పారుష్యం అంటే పౌరుషం కాదు, పారుష్యం. పారుష్యం అంటే ఏంటంటే చాలా కఠినంగా మాట్లాడడం, క్రూరంగా మాట్లాడడం. ఎస్, ఓకే, చాలా కఠినంగా మాట్లాడడం, పరుషంగా మాట్లాడడం. అంత పరుషంగా వాడు అంటాడు చూడు, అంత పరుషంగా మాట్లాడకు. ఇది వాడు ఆ సినిమా లోపల చారీ వస్తాడు కదా, వచ్చినప్పుడు వాడు అదృష్ట సినిమా లోపల వాడు వస్తాడు. వచ్చినప్పుడు వాడు ఏమంటాడు, నాకు ఆ మాత్రం పొట్ట ఉంటే ఏమైంది, నేను కూర్చుని నేను చేసే పని ఏంటి, పౌరోహిత్యం. ఆ మాత్రం పొట్ట ఉంటుందా, వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నావా, రేపు వీడికి పొట్ట రాదని గ్యారంటీ ఉందా అనగానే అప్పుడు ఆమంటది ఇక్కడ ప్రశ్న పొట్ట, ఆమె నేను నాకు కోపం వస్తుంది. ఆమంటది ఇక్కడ ప్రశ్న పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి అని. నువ్వు అలా కఠినంగా మాట్లాడకూడదు. అది పారుష్యం అన్నమాట. మీకు పారుష్యం ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమైందా అనగానే అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, ఆయన చేసిన తప్పేముంది, వీళ్ళందరి కాపురాన్ని బాగా నిలబెట్టాడు, ఇన్ని రోజుల పాటు వాటిని ఆదుకున్నటువంటి ఆయన ఈ రోజు ఆ పెద్దావిడకి ఒక జీవితాన్ని కానీ ఆమె సిగ్గుపడుతుంది, మీరు సిగ్గుపడకండి, నేను చచ్చిపోవాలన్నది. ఓకే, అజ్ఞానం, ఇవన్నీ కూడా అవసరం లక్షణాలు. ఎన్నైనా అభిజాతశం అంటే పుట్టుకతో వచ్చినవి అని. అభిజాతశ అనేది ఇది కాదు, అది వదిలే చెప్తున్నాడు, ఇలాంటి లక్షణాలు వాళ్ళకు ఉంటాయని చెప్తున్నాడు. Those who possess this. అసలు సంపద ఇవన్నీ ఎన్నైనా చూడండి. దంభో దర్పాభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం. సూపర్ కదా, మీకు చిట్టి చాలా చిన్నగా అయిపోయింది. ఒకే చిట్టిలో రాయండి. ఏంటమ్మా స్టబ్బన్ అంటే చెడ్డ, మొండిగా అంటే ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకోవడంలో మొండిగా ఉండొచ్చు, కానీ అంత మూర్ఖమైనటువంటి పట్టుదల అది మొండిదనం. నా మాట నెగ్గాలి. అభిజాతస్య అంటే పుట్టుకతో ఉన్నటువంటి లక్షణం, దానికి చెడు లక్షణం కాదు. అభిజాతస్య అంటే అభిజాతస్య అంటే వాడికి ఆ లక్షణం ఉన్నది అని మీనింగ్ అంతే. అది చెడు లక్షణం మంచి లక్షణం కాదు. జాతస్య ధ్రువోముష్య అభి అనేది దాని యొక్క ఉపసర్గ అంతే. ఈ 6 చేయకపోతే పైన ఉన్నట్టే. కానీ అయితే పైన వాటికి మీరు కొన్ని ఉన్నాయి పైన. ఫర్ ఎగ్జాంపుల్ హిరీం ఉన్నదా లేదా, మీకు మంచి పని చేయట్లేదని సిగ్గు అనిపిస్తుందా లేదా, మీకు అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది కదా. సో మీరు మంచి వాళ్ళు. చదువు మొదటి చదువు ఒకసారి చెప్తలేను, ఫాస్ట్గా. అహింస, సత్యం, అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి. అభయం మీకు ఎన్నిసార్లు మీరు ధైర్యంగా ఉన్నారు. అభయం, చిత్తశుద్ధి, ఎంత అయింది క్లీనింగ్. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానము కర్మ రెండు కూడా కరెక్ట్ గా చేయగలుగుతున్నారా? ఓకే, ఎస్. దానము డీసెంట్ గా చేయగలుగుతున్నారా? దానం అంటే బిచ్చగాడికేసే 10 రూపాయలు కాదు, అవసరమైన వాడికి ఇచ్చేటప్పుడు దానం అంటారు. నెక్స్ట్ దమశ్చ. దమం అంటే ప్రశాంతంగా ఉండడం, ఇంద్రియాల నిగ్రహం దమం అంటే. నెక్స్ట్ యజ్ఞం అంటే పంచమహాయజ్ఞానం చేయడం. తపస్సు అంటే తపించడం, తపన. స్వాధ్యాయం అంటే ఉంది. స్వాధ్యాయం అందరు రాయండి, మంచిది. పువ్వు సమర్పించండి, రాయద్దు, పువ్వు సమర్పించండి. నెక్స్ట్ తపస్సు కూడా ఉంది, ప్యాషన్ ఉంది మీలో. ప్యాషన్ లేనిది ఇంతసేపు కూర్చుంటారు ఎవరైనా. ఆర్జవం అంటే రుజు మార్గం, అంటే బ్లాక్ మనీ. రుజుత్వం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీరు డబ్బు దగ్గర బ్లాక్ కాదు. రుజు మార్గం అంటే ధర్మ మార్గం, స్ట్రైట్ ఫార్వర్డ్ మార్గం. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, అపరిచితుడు సినిమా లోపల ఆమంటే మనం 15 లక్షలు బ్లాక్ ఇస్తున్నాము, 10 లక్షలకి అలా చేయకూడదు, మొత్తం డబ్బు ఎంత కొంటున్నామో అంతకు రాయాలి అంటే ఊరుకో అని అంటుంది. అప్పుడు ఆమె దొంగతనంగా వాడు వేరే వాళ్ళతో రాయించుకొని చేసేసుకుంటుంది. చేయగానే వాటిలో ఉన్న అపరిచితుడు వచ్చి తను ప్రేమించిన అమ్మాయిని కూడా చూడకుండా ఆమెను కొట్టడానికి, చంపేయడానికి మీదకి వస్తాడు. జ్ఞాపకం వచ్చిందా? సో అదే అనమాట, అది రుజు మార్గం.
మన దగ్గర వాళ్ళు తప్పు చేసినప్పుడు ఊరుకోకపోవడం. హిందుస్థానీ సినిమాలో ఏమొచ్చింది, భారతీయుల కన్న కొడుకుని చంపుతాడు, అవునా? దాన్ని రుజుమార్గం అంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది. ఓకే, నెక్స్ట్ సత్యం, అక్రోధం, క్రోధం. సో కాబట్టి రాసుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయండి. సార్ మీ బుక్ తీసుకోండి. ఈ బుక్ ని ప్రింట్ నేను పంపించినా మీరు పంపిస్తారా? ఇది అందరికి ఫోటో పెడతాను నేను ఇప్పుడే. మీకు ఇది అపైశ్వరం. అపైశ్వరం అంటే ఎవరిని నిందించకుండా ఉండడం. ఇంకా అడగండి. దయా భూతేషు, అందరంటే దయా. ఆ భూతేషు ఇంకా అలోలుప్తం. అలోలుప్తం అంటే లోలత్వం, దేనికి బానిస అవ్వకుండా ఉండడం, లోపడకుండా ఉండడం. నెక్స్ట్ మార్దవం అంటే మృదుత్వం. మార్దవం అంటే మృదుత్వం, మాటల్లో చేతుల్లో కూడా మృదుత్వం ఉండడం. నెక్స్ట్ ప్రియ అంటేనేమో సిగ్గు. త్యాగం అంటే కర్మఫల త్యాగం అని రాసుకోండి. కర్మ ఫలితాలను వదిలేయడం. కర్మ ఫలితాలను వదిలేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తున్నా. డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఈ డబ్బు యొక్క సంపాదనని నేను చేయడం లేదు, ఇది భగవంతుడు చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవడం. ఈ సంపాదనని వేరే వాళ్ళ కోసం కూడా మనం అర్పించడం కర్మఫల త్యాగం. కర్మ యొక్క ఫలితాన్ని వదిలేయడం. దానము, దానమేమో దానం అంటే ఏంటంటే ఎవరికైనా అవసరం ఉన్న వారికి డబ్బు ఇవ్వడం దానం. కానీ కర్మఫల త్యాగం అంటే ఏంటంటే, కర్మ చేసి ఫలితం నేను చేసింది కాదు, దేవుడి దాన్ని వదిలేయడం, నేను చేయట్లేదు అని చెప్పేసి అనుకోవడం, కర్మఫల త్యాగం. నెక్స్ట్ ఇది నేను ఫోటో తీస్తాను. తేజస్సు అంటే అచాపలం అంటే చపలత్వం లేకుండా ఉండడం. అంటే బాగా చెయ్యాలా వద్దా. ఇప్పుడు ఇవాళ పొద్దున మనకు ఆ టెంపుల్ లోపల అయింది. ఏం టెంపుల్ లోపల? టెంపుల్ అయింది. ఫికిల్ మైండెడ్నెస్. ఎస్, ఫికిల్ మైండెడ్నెస్. నెక్స్ట్ నేను యాత్రా గ్రూప్ లో పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే మనం రేపు అడగండి. నన్నందరూ గౌరవించాలి, ఆ భావం. చెప్పండి. 6 months మాత్రమే. అది వాడకూడదు, అందుకే 6 నెలల్లో మానుకున్నామని. వీలైనంత 50% దాటించాలి. అంటే మార్పు రావాలి. 50% బిజిరేస్తున్నా. ఇది మంచి ప్రశ్న. 50% నేను ఈ 6 నెలల్లో చెడు గుణంని దాటుతాను అనుకునేది గంగలో కలపండి. 50%, 100% కాదు. 50% మాత్రం నేను కొద్దిగా అయినా కూడా తగ్గించుకుంటాను. ఇవి అని చెడు లక్షణాలు తగ్గించుకుని వేయండి. గోదావరి నది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఎన్నుంటే అండి చెప్పలేదు. ఏదైతే మనల్ని ఎక్కువ సతాయిస్తుందో అది. జనరల్గా అహంకారం లాంటివి, దర్పం 2 వస్తాయి యాక్చువల్లీ. అవును, అవగాహన ఉంచుకోండి. దంభం, దర్పం, కపటం ఉంది. కపటం ఉంటుంది, అందరిలో ఉంటుంది కపటం. ఓకే మేడం, భోజనం వచ్చేసిందా? అయితే తినేద్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి మేడం. ఓకే, రసంగా రింగ్డోర్ ఏంటో తెలుసా? రసంగా రింగ్డోర్ కొన్నాళ్ళ అదే. ప్రతిరోజు 4:30కి నెక్స్ట్ 6 months అదే రింగ్డోర్ రావాలి అందరికి.
ఫోన్ బండికి అది కాదు సార్, మామూలుగానే మాతో ఉంటున్నారు మీరు. ఇది కూడా పెట్టుకుంటే 24 hours మొత్తం మీరే ఉంటారు. బాగుంది. ఓకే, నేనేమంటానంటే చెడు క్వాలిటీస్ని ట్రై చేయండి తగ్గించుకోవడానికి. అండ్ నేనేమంటాను తెలుసా, చాలా ఈజీ తగ్గించుకోవడం. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇక్కడ నేనేమన్నాను మీకు అందరికీ, ఇక్కడ ఒక చిన్న బొట్టు పెట్టుకోమని చెప్పా. ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ కూడా పెట్టుకోండి. ఇది చూసినప్పుడల్లా నేను తప్పు చేస్తున్నానని గుర్తుంచుకోండి, చేయకండి ఆ తప్పు. ఓకే, చలో మనం తినేద్దాం. కొద్దిగా 2 స్వీట్ తినే దగ్గర 1 స్వీట్ తగ్గించుకోండి. అవి తగ్గించాలి. అదే ఇంగ్రీడియంట్, అదే ఎస్ 5 3 సార్లు కంట్రోల్ చేస్తారు. చిన్న చిన్న వదిలేయండి. అవి ఓకే, అవి అవేం కాదు. పర్వాలేదు, సరే నేను 4 ఒకటి తీసుకోవచ్చు. 1 2 ఏదో ఒకటి ఇస్తాను మీకు. అది అజ్ఞానం కిందకి వస్తుంది. ఎందుకంటే తమస్సు అనేటటువంటిది ఎప్పుడు అజ్ఞానం. ఇది ఆయన కాదు, కుంకుమార్లు ట్యాగ్ చేయాలి. మరి ఇది ఇక్కడే చేసేసేయండి. బస్ అన్ని ఇక్కడ చేసేసుకోండి. ఎవరిదైనా హెల్ప్ కూడా తీసుకొని ముగ్గురు జరుగుతుంది కాదు. కొద్దిగా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకొని చేసుకోండి. రేపు టెన్షన్ నాకు చిన్న పేపర్ పంపించేసారు. యాత్రా గ్రూప్ లో పెట్టేసారు. యాత్రా గ్రూప్ లో నాకొద్దు ఇప్పుడు అంటారా? ఇవ్వండి, అందరికి ఇచ్చేసేయండి. పని చేద్దాం. ఇవ్వండి, రండి. చలో క్లోజ్.